కావేరీ ట్రావెల్ బస్సు కొద్దిసేపు క్రితమే అటు కర్నూలు సమీపంలోని బాలనగర్ వద్ద ఫైర్ యాక్సిడెంట్ కు అందుకోవడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటికి ఎంతమంది చనిపోయారనే విషయం కూడా అటు ఖచ్చితంగా తెలియదు. అయితే బస్సులో దాదాపు 25 మంది సజీవ దహనం అయినట్లే సమాచారం. ఎందుకంటే స్లీపర్ కోచ్ కావడంతో దాదాపు అందులో ఉన్న అందరూ కూడా పూర్తిగా సజీవ దహనం అయినట్టుగా సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎక్కడికి ఫైర్ ఇంజన్లు చేరుకోవడం జరిగింది. మొత్తం 2 ఫైర్ ఇంజన్లు ఇటు మహబూబ్నగర్ నుంచి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత అటు కర్నూలు నుంచి కూడా 2 ఫైర్ ఇంజన్ చేరుకోవడం జరిగింది. మంటలను పూర్తిగా అరిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అక్కడ లోపల ఉన్న వాళ్ళలో అందరూ కూడా సజీవ దహనం అయితే ఒక బస్సు డ్రైవర్ మాత్రం తప్పించుకున్నట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా ఇప్పటికీ అసలు ఏం జరుగుతున్న విషయంలో ప్రస్తుతానికి ఎవరు కూడా చెప్పడం లేదు. మరో చూసినట్టే ఆ ట్రావెల్ బస్ పూర్తిగా అగ్నికి ఆవిరి కావడంతో పూర్తిగా ఇరువైపులో కూడా ట్రాఫిక్ మొత్తంగా నిలిపివేయడం జరిగింది. నిలిపివేసి ఫైర్ ఇంజన్లు పూర్తిగా అక్కడ వచ్చేందుకు పూర్తిగా వేలు చేయడం జరిగింది. ఆ వేలో ఇప్పటికీ ఆటో మంటలుగా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అటు ట్రావెల్ బస్ రన్నింగ్ లో ఉన్న బస్ లో ముందుగా వెనుక భాగంలో మంట రావడంతో ఆ తర్వాత దాన్ని బండిని ఆపేందుకు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అయితే అక్కడి నుంచి ఆ మంటలు అత్యంత వేగంగా పూర్తిగా బస్సును మొత్తంగా వ్యాపించి బస్సు మొత్తం కూడా అగ్నికి ఆగితే రావడంతో దాంట్లో ఉన్న వాళ్ళందరూ అంటే పడుకున్న వాళ్ళు పడుకున్నట్లు పూర్తిగా సజీవ అనుమతి ఇప్పటికే సమాచారం వస్తుంది. దీంట్లో ఇప్పటికీ అటు ట్రావెల్ బస్సు అటు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ వస్తున్న ఈ తరుణంలో ఈ ట్రావెల్ బస్సు లో అగ్నికి ఆగుతుంది. ఎక్కడైతే గతంలో ఏదైతే మహబూబ్నగర్ వద్ద కూడా ఓల్వా బస్సు ఏదైతే పూర్తి స్థాయిలో అగ్నికి పూర్తిగా మంటలు అంటుకొని చిక్కపోయిందో ఇప్పుడు ఇదే తరహాలో ఈ ఓల్వా బస్సు పూర్తిగా మంటలు చిక్కపోవడం జరిగింది. ఆ చిక్కపోయిన బస్సులో మొత్తంగా ప్రయాణికులు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు. హైదరాబాద్ కు వస్తున్న ప్రయాణికుల మొత్తంగా మంటల్లో కాల్పోవడం జరిగింది. వీళ్ళలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు, ఇప్పటికైతే ఆ ట్రావెల్ చేస్తున్న వాళ్ళు వివరాలు మొత్తం ప్రస్తుతానికి తెలియలేదు. దీంట్లో ఇటు హైదరాబాద్ కు వస్తున్న వాళ్ళే ఉన్న నేపథ్యంలో చాలా వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబాలు కావచ్చు వాళ్ళు ఉన్నట్లుగా ఇప్పటికీ సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ వివరాలు సేకరించే పనులు ప్రస్తుతానికి పోలీసులు అక్కడ చేరుకున్నారు. మరోవైపు 2 ఫైర్ ఇంజన్ అక్కడ చేరుకోవడం జరిగింది. తర్వాత పోలీసులు చేరుకున్నారు. అక్కడున్న కూడా చేరుకుంటున్నారు. అయితే మంటల్లో ప్రస్తుతానికి ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దాని నుంచి ఎవరైనా అద్దాలు పగలు కొట్టుకొని బయటకు వచ్చారా లేదన్న విషయం తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే అక్కడ వేరే వెనకాల కావచ్చు ముందు వెళ్తున్న అటు వాహనదారులు వెహికల్స్ ఆపేసి ఆ మంటలను కొద్దిగా ఆపే ప్రయత్నం చేసినప్పటికీ అవి మాత్రం మంటలు కంట్రోల్లోకి రాలేదు. పూర్తిగా పెట్రోల్ పెద్ద ఎత్తున అందులో పెట్రోల్ ఉండటంతో దాంట్లో వాళ్ళు మంటలు చిక్కుకోవడం జరిగింది. మంటలో చిక్కుకున్న వాళ్ళు మాత్రం కూడా ఎవరు బతుకున్నారనే విషయం కూడా ఇప్పటికీ చెప్పలేదు. కొంతమంది ప్రత్యక్ష సాక్షికి సంబంధించి వాళ్ళ వీడియోలు కావచ్చు కొంచెం ఆడియోలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇంక ప్రస్తుతానికి అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎంతమంది ప్రమాదానికి గురయ్యారనే విషయం కూడా ఎవరు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. దీంట్లో ఇప్పటికైతే 25 మంది వరకు సజీవ దహనమైనట్టుగా ప్రస్తుతానికి మనకున్న సమాచారం. మరోవైపు దీంట్లో అటు బెంగళూరులో నిన్న రాత్రి మొదలైన ఈ బస్సు అటు అత్యంత వేగంగా వస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు రావడంతో ఈ ప్రమాదం గురైందని చెప్పి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్న సమాచారం. మరోవైపు దీనికి సంబంధించి స్వాటికి ఇప్పటికే అటు పోలీసు అధికారులు కావచ్చు లేకుంటే రెవెన్యూ అధికారులు కావచ్చు లేకుంటే ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకొని మంటల్ని పూర్తిగా అర్థం ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారో విషయం కూడా తెలుసుకున్న ప్రయత్నం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే అటు 3 గంటల దాదాపు కర్నూలులోని కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. 3 గంటల 30 నిమిషాలు జరిగినట్లుగా ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. బస్సు తొలుత ముందు భాగంలో మంటలు వచ్చిన తర్వాత డ్రైవర్ వెంటనే క్రమంగా మంట సంబంధించి చూసి వెంటనే ఆ డ్రైవర్ దాన్ని బస్సును పక్క ఆపేసి జరిగింది. ఆ తర్వాత చెల్లంత 12 మంది ప్రయాణికులందరూ నుంచి ప్రస్తుతానికి తప్పించుకున్నారని చెప్తున్నారు. ఎందుకంటే అత్యవసర దారానికి కావచ్చు లేకుంటే అద్దాలు పగలగొట్టే వాళ్ళందరూ 12 మంది బయటపడి చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు కూడా లోపలే ఉండిపోయినట్టు చెప్తున్నారు. దాంట్లో లోపల ఉన్న దాదాపు 25 మంది అగ్నికి ఆగుతాయని చెప్తున్నారు. అయితే బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రమాదం చూస్తూ మొత్తం బస్సులో 40 మంది ఉన్నట్టుగా సమాచారం. 40 మందిలో ఇప్పటికీ ఎవరు ఎంతమంది చనిపోయారనే విషయం కూడా స్పష్టంగా ఎవరు మాత్రం చెప్పట్లేదు. కానీ ఉన్న సమాచారం మనకైతే 25 మంది అక్కడ ప్రమాదంలో చనిపోయి చెప్తున్నారు. ఇంకా దాంట్లో ఒక 12 మంది తప్పించుకొని చెప్తున్నారు. అయితే దీంట్లో బస్సు డ్రైవర్ ఇప్పటికే తప్పించుకొని బయటపడటం సమాచారం. ఇప్పటికైతే అక్కడికి
ఫైర్ ఇంజన్ మాత్రం చేరుకోవడం జరిగింది. ఫైర్ ఇంజన్ పూర్తి స్థాయిలో కూడా అక్కడ మంటలు ఆపే ప్రయత్నం చేస్తారు. 12 మంది తప్పించుకున్నారు. కొన్ని గాయాలైతే అక్కడ ఉన్న వాహనదారులందరూ కలిసి అక్కడ పక్కనే ఉన్న ఆసుపత్రి వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఇప్పుడైతే చిన్న సమాచారంలో కల్లూరు మండలం చిన్న టేకు వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన సమాచారం రావాల్సింది. దాంట్లో ఎంతమంది చనిపోయారు అన్న విషయం కూడా స్పష్టంగా తెలియదు కావట్లేదు.